శారీరకంగా మీరు చేసిన పని నేను చేయలేకపోవచ్చు, నేను చేసింది మీరు చేయలేకపోవచ్చు. మానసికంగా మీరు చేసింది నేను చేయలేకపోవచ్చు, నేను చేసింది మీరు చేయలేకపోవచ్చు. కానీ ఈ రెండింటిని దాటెళ్ళిన తర్వాత ఆత్మస్వరూపంగా ఓకేనా, ఈ ఆత్మస్వరూపంగా అందరూ ఒకటే, అందులో ఏమీ తేడా లేదు. కానీ దాన్ని మనము ఒక రకంగా అదొక ప్రాసెస్ అనమాట. ఎలాంటి ప్రాసెస్? ఈ బాహ్యం నుండి, ఈ స్థూలమైనటువంటి ఈ జగత్తు నుండి, ఈ స్థూల శరీరం నుండి సూక్ష్మలోకి వెళ్ళాలి, ప్రయాణించాలి. పిలిగ్రిమేజ్ అంటే ఏంటి? తీర్థయాత్ర. ఏ తీర్థము? బయట కాదు, ఆత్మతీర్థం అన్నారు. ఇదం తీర్థం భ్రమంతి తామసా జనా. అదిగో తీర్థం జనం వాళ్ళు అదే పని ఉన్నారు. ఇదం తీర్థం భ్రమంతి తామసా జనా. ఈ తమో గుణస్థులు మూడులు భయముతో, కోరికలతో అదిగో తీర్థము, అదిగో టెంపులు, అదిగో దేవాలయం, అదిగో పరుగులు తీస్తుంటారు ఆశ్రమాలని. కానీ ఆత్మతీర్థం మహాతీర్థం నజానాతి కథం మోక్ష శృణు ప్రియా. చూసారా, మనకు మోక్షం కావాలి కానీ మన స్వరూపం తెలుసుకోం. మరి ఎలా మోక్షం వస్తుంది? మరి మోక్షం కావాలంటే ఎలా స్వామి? మోక్షం రాదు. మోక్షం మీ స్వరూపమే మోక్షం. మరి ఏది అడ్డుకుంటుంది? అజ్ఞానం అడ్డుకుంటుంది. అంటే మనకి మోక్షము ప్లస్ అజ్ఞాన మూట. ఈ మూట ఎప్పుడు తెచ్చుకున్నాము? మనము జన్మాంతరాల నుండి సంస్కారం ద్వారా ఆ మూట తెచ్చుకొని వచ్చాం మోసుకొని. ఆత్మ మోక్ష స్వరూపమే, కానీ దాని చుట్టూ ఈ అజ్ఞానం ఆవరించి ఉంది. దానినే మలము ఏమంటారు? మలము. ఆ మలం మీలో ఉండడం వలన నేను పరిచ్ఛిన్నమైన వాడిని. ఐఆమ్ ఏ లిమిటెడ్ బీయింగ్, ఐఎమ్ ఏ వాంటెడ్ బీయింగ్. నేను పరిచ్ఛిన్నమై ఉన్నాను. నేను చిన్నవాడిని, నేను పేదవాడిని, నేను బలహీనుడిని. ఇవన్నీ భ్రమలు కలుగుతున్నాయి. అందువలన మనస్సు పరిపరి విధములు బయటికి పోతుంది. మనం ఏదైనా కార్యాన్ని సాధించలేకపోతే మనం బలహీనం కాదు, మనం లేజీ కాదు. చాలామంది ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ పొందలేకపోతారు. ఎందుకు అంటే మీ మనస్సు, మీ లక్ష్యాలు పెట్టుకుంటారు, మీ మనసు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది. ఈ సంక్రాంతి నుండి నేను ఇక ఖచ్చితంగా ఇది చేస్తాను, శాకాహారమే తింటాను అంటారు ఒకరు. కనుమ అయిపోయిన తర్వాత మళ్ళీ శాకాహారం మర్చిపోతారు. ఈ ఉగాది నుండి నేను ధ్యానం చేస్తానంటారు. ఉగాది అయిపోయి 6 రోజుల తర్వాత లేవడం మర్చిపోతారు. అలారం పెడతారు, అలారం మార్చేస్తారు. సో ఇవన్నీ కూడా ఆరంభ సూరాహ అంటారు. ఆరంభంలో మనం అందరం కూడా ప్రగల్భాలు పలుకుతుంటాం, కానీ 2-3 రోజుల తర్వాత విరమించుకుంటాం. కాబట్టి మన మనస్సు, మన అందరికీ లక్ష్యాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఏం చేయాలి, మన పిల్లలు ఏం చేయాలి, మన సమాజం ఎలా ఉండాలి, మన ధర్మం ఏంటి, మన దేశం ఏంటి, అందరికీ అవగాహన ఉంది. కానీ అమలుపరుద్దామా అంటే మనస్సు ఆల్రెడీ మనకంటే 10 విధాలుగా ముందుకు పరుగులు తీస్తుంది. కాబట్టి మీ మనస్సు మీకు ఒక గ్రేటెస్ట్ ఎనిమీ, అంటే శత్రువు. ఎలాంటి శత్రువు? భయంకరమైనటువంటి శత్రువు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి ఒక గురువు దగ్గరికి వెళ్ళారు. గురువు గారు నాకు ఒక మంత్రం కావాలి. ఎందుకోసం మంత్రం కావాలి? నాకు ఒక శక్తి కావాలి. ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై ఆల్ డిజైర్స్. అంటే నాకు ఏం కావాలంటే అవన్నీ తీర్చుకోవాలంటే, అన్ని పొందాలంటే నాకు ఒక శక్తి కావాలి. గురువుగారు అన్నారు, మంత్రశక్తుల వలన నీకు ప్రమాదము.
అయినా వినిపించుకోలేదు. గురువు గారు ఎలాగైనా నాకు ఒక మంత్రం కావాలి అన్నారు. మంత్రం ఇచ్చారు. అయితే దీనిని కొన్ని లక్షల సార్లు పురచ్చరణ చేయాల్సి ఉంటుంది. ఏంటి? కొన్ని లక్షల సార్లు పురచ్చరణ చేయాల్సి ఉంటుంది. ఓకే, మంత్రం ఇచ్చారు గురువు గారు. వెళ్ళారు. 3 నెలల పాటు రాత్రింబవళ్ళు ఆ యొక్క పురచ్చరణ చేశారు. వెంటనే ఒక శక్తి ప్రత్యక్షమైంది. అయితే ఆ శక్తి ఏముంటుందంటే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే, నీ కోసం నేనేం చెయ్యాలి ఆయన అనుకున్నాడు. ఓకే, నాకు పలానా బిల్డింగ్ కావాలి, క్షణంలో కట్టిపడింది. నాకు కొన్ని వాహనాలు కావాలి, క్షణంలో వచ్చేసాయి. అంటే మొత్తం ఆయనకు ఒక ల్యాండ్ లార్డ్ అనమాట. ఇంత ల్యాండ్ ఉన్నది, దీని చుట్టూ ఫెన్సింగ్ చేయాలి, ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కావాలి, ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కావాలి, ఇక్కడ ఒక రిసార్ట్ కావాలి, ఇక్కడ ఒక టెంపుల్ కావాలి. ఏది అడిగితే క్షణంలో చేసేస్తుంది ఆ శక్తి. పని లేదనుకోండి, నేను తినేస్తున్నట్టుంది అనమాట శక్తి. ఎంత చెప్తాడు పని, ఎంత చెప్తూనే క్షణంలో అయిపోతుంది. అప్పటికి కూడా ఆ శక్తికి పని లేకుండా అయిపోయింది. అప్పుడు ఏమంటున్నాడంటే, ఇక పరుగులు తీశాడు, పరిగెత్తున్నాడు. వెంట పరిగెత్తున్న శక్తి, పాహ్యమాం పాహ్యమాం రక్షమాం రక్షమం అంటారు కదా మన వాళ్ళు. అప్పుడు పరిగెత్తుతూ గురువు దగ్గరికి వెళ్ళాడు. గురు మహారాజ్ త్రాహిమి త్రాహిమి పాహిమాం పాహిమాం త్రాహిమాం. అయితే గురువు గారు ఏమన్నారు, ఏమైంది నాయనా, మీరు చెప్పినట్టే చేశాను, ఈ యొక్క శక్తి వచ్చింది, తనకు పని ఇవ్వకపోతే చంపేస్తానంటుంది, మరి పని ఇవ్వచ్చు కదా, నా పని ఎంత పని చెప్పినా క్షణంలో చేసేస్తుంది, నేను ఎలా తప్పించుకోవాలన్నాడంట. అప్పుడు గురువు అన్నారంట, ఒక పని చేయి, మీ ఇంటి ముందు ఒక ధ్వజస్తంభం నిలపమని చెప్పు, కట్టమని చెప్పు అన్నారు. అయితే ఓకే, తర్వాత ఈ శక్తికి ఆ ధ్వజస్తంభంకి కింద నుండి పైకి ఎక్కమని చెప్పు, పైకి ఎక్కిన తర్వాత కిందకి దిగమని చెప్పు అన్నారు. అయితే ఒక్కసారైనా కాదు, చెప్పక్కర్లేదేక, పైకి కిందకి తిరగడమే చెప్పాలి దాని పని. ఎప్పుడైనా డ్యూటీ ఉందనుకో, ఏ శక్తి రా, నా పని ఉంది చేసి అయిపోయిందా, జస్ట్ గో అప్ అండ్ డౌన్. మీ మైండ్ ఆ శక్తితో సమానం, మన మనస్సు ఆ శక్తితో సమానం. ఆ శక్తికి మనం పని ఇవ్వకపోతే మనల్ని నాశనం చేసేది మన మనస్సే. ఆ శక్తికి మీరు సరిగ్గా మంచిగా వాడితే మనకే మోక్షాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు పొంగి పొరులుతున్న నది వలన నష్టమా లాభమా చెప్పండి? పొంగి పొరులుతున్న నది అడ్డకట్టేసామనుకోండి, ఏమవుతుంది? ఆ చుట్టూ ఉన్న గ్రామాలు ముంచేస్తుంది. మరి అడ్డకట్ట వేసే ముందు కాలువలు తవ్వామనుకోండి, ఆ నీటి వలన పంటలు పండుతున్నాయి, త్రాగునీరు అన్నీ. మన మనస్సు కూడా పొంగి పొరులుతున్న నదితో సమానము. దానికి అడ్డకట్టేయాలంటే ముందు కాలువలు తవ్వాలి. కాలువలు తవ్వకుండా అడ్డకట్టేస్తున్నారు, మీకేమో తుఫాన్లు వరదలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ధ్యానం చేసే ముందు మనస్సు అనే నదిని అడ్డకట్టేయడానికి ముందుగా మీరు కాలువలు తవ్వాలి. ఆ విధంగానే భగవద్గీత చెప్పడం జరిగింది. అదేవిధంగా పతంజలి మహర్షి అదేవిధంగా యోగ వాసిష్టంలో చెప్పారు. అందువలన భగవద్గీత ఏం చెప్పారు? యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. మీరందరూ యోగం చేయాలి, ధ్యానం చేయాలి. ఏ విధంగా చేయాలి? యోగస్థ కురు కర్మాణి. యోగస్థ అంటే మీ హృదయస్థంలో సాక్షాత్ చిదానంద రూప శివోహం, శివోహం కేవలం శివ.